ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో గత వారాలన్నీ కాచి కాపాడి చివరి వారం వరకు మనందరినీ దేవుడు తిగుడుకొని వచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు. చూస్తూ మనం నిన్నగాక మన నూతన సంవత్సరంలోకి వచ్చాము. అప్పుడే మొదటి మాసంలో చివరి ఆదివారానికి వచ్చేసాం మనం. గత 25 రోజులు దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి మనకు కావలసిన సమస్తము సమకూరుస్తూ మనం ఇంతవరకు పోషిస్తూ ఆరోగ్యంగాను ప్రతి విషయంలోనూ దేవుడు మనకు తోడుపాటుగా ఉంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఒక 2 నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. ఒక 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఎనలేని నీ కృపను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు మాకు తోడుగా ఉండి ప్రభా, అన్ని విషయాల్లోనూ ప్రభా నీవు మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు తోడుకొని వచ్చినందుకు నీకే స్తోత్రాలు దేవా అని ఒక్క 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, 2026 సంవత్సరం జనవరి మాసం చివరి ఆదివారం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ప్రభా నీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఆరాధన సమయాన్ని నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కొరకు ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంత గొప్ప కృపకు ప్రభా మేము పాత్రలను కాదు, అయితే నువ్వు మమ్మల్ని ఉచితంగా ప్రేమించి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని ప్రభా మేము సద్వినియోగం చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ ఆరాధనకు రావాల్సిన ప్రతి ఒక్కరిని త్వరగా తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తా అని చెప్పిన దేవుడు అవుతండ్రి, అలాంటి ఆశగల ప్రతి వారిని ప్రభా త్వరగా నీ సన్నిధిలోకి రప్పించుకోమని అన్ని విషయాల్లోనూ ప్రభా మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ షార్ట్ మెసేజ్లోను, పాటల్లోనూ, బల్లారాధనలోను, ఇలా అన్ని విషయాల్లోనూ మెయిన్ మెసేజ్లోను ప్రభా నీకే అందించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి నిల్చుందామా అండి. మన దేవుని మాకు జుండి తేనె ధర కంటే గొప్పది. అలాంటి గొప్ప నామాన్ని మనందరం కలిసి మనస్ఫూర్తిగా స్తుతించుకుందాం. జుండి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుండి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నా
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసినే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసినే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసినే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసినే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుట్టితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసినే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య సన్నిధినే మరువజాలను.
యేసయ్య సన్నిధినే మరువజాలను, యేసయ్య సన్నిధినే మరువజాలను. వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఏ యోగ్యతలను మమ్మల్ని ప్రేమించి కృప చూపించి తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ చివరి ఆదివారం తండ్రి నాయన నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చిన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, రావాల్సిన వారిని త్వరగా రప్పించి కృప చూపించిన తండ్రి. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన, ఈ కార్యక్రమం నాయన ప్రారంభం నుంచి నాయన చివరి వరకు తండ్రి మీరే మహిమ పొందమని వేడుకుంటూ, అయ్యా ఏదైతే ఎవరి హృదయానికి ఏ వాక్యం అవసరం ఉన్నదో ప్రభావం మీరే నాయన తండ్రి, నా నోటి బొరక మీరు వాడుకున్న ప్రభావ తండ్రి, నీ నోటి బొరక వాడుకున్న ప్రభావ తండ్రి, మీరే నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని తృప్తిపరచమని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్న నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో మనం సజీవులుగా వాక్యం వినటకు, దేవుని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో జీవించినట్లుగా ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించవచ్చు. ఎందుకంటే లోకము దాని ఇచ్చలతో ఇటు అటు తిరుగుతూ ఉంటే దేవుడు అలాంటి స్థితిలో మనం ఉంచలేదు. కానీ ఆయన స్తుతించే భాగ్యం, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం దేవుడు మనకిచ్చారు. దాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. మనల్ని 2025 సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఈ 2026 సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టాడు. అంటే ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుందండి. అది మనం గ్రహించాలి. ఎందుకు అంటే చాలామంది కరోనాలో చనిపోయారు. ఈ 2020 సంవత్సరంలో కూడా చూడకుండా గతించుకున్న చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఆ లెక్కలో మనం ఉంచలేదు. కానీ ఎందుకంటే ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు, ఇష్టమై ఉన్నది. మనం ఇంకా జీవించాలని ఒక ఇష్టం ఉంది కాబట్టి మనకు ఇంకా సజీవులుగా ఉన్నాము, మనల్ని కాపాడుతూ వచ్చాడు. అయితే అనుదినము ఆయన వాత్సల్యత మన మీద పుట్టుచున్నది కాబట్టి మనం ఇంకా నిర్మూలము కాలేదు. ఆయన ఏ రీతిగా జీవించమన్నాడో ఆ రీతిగా మనం ఈరోజు జీవించవలసిన అవసరం ఉన్నది. ఈ 2026 సంవత్సరంలో మన దేవుని ఎరుగువారు బలము నుండి వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తారు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆయన మన కనుపాప వలె కాచే దేవుడు అనమాట. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో దేవుణ్ణి మనం స్మరించుకుంటూ ఆయన కొరకు సాగే వారంగా ఉందాం. బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథము 121వ అధ్యాయం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమ్యాకాశం సృజించినవాడు, ఆయన నీ పాదములను త్రొట్టెలనీయుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే దేవుడు ఈ కీర్తనకారుతో మనకి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. లోకము
చాలామంది ఏమనుకుంటారంటే కొండల్లో గుహల్లో దేవుడు ఉంటారనుకుంటారు, కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే దేవుడు అక్కడ లేడు, కానీ మన దేవుడు ఆకాశం మందు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన నిత్యము స్తుతించబడిచే దేవుడు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ 2026 సంవత్సరంలో మనం ఉండేవారం కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఆరాధించే భాగ్యం మనకు దక్కేది కాదు. ఈ కీర్తన దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడనే విషయాన్ని మనకు బోధిస్తుందండి. ఇక్కడ ఈ 121 కీర్తన ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడనే విషయాన్ని మనకు బోధిస్తుంది. మోషేకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు అయితే ఈ 121 కీర్తన నుంచి 134 కీర్తన వరకు పైన ఒకటి రాసి ఉంటుందండి, యాత్రా కీర్తన రాసి ఉంటుంది అనమాట. ఈ యాత్రా కీర్తన అనేది ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇజ్రాయేలు 70 సంవత్సరాలు చెరసాల్లో వాళ్ళు చెరవాసం తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు ఆ వచ్చే దారిలో వాళ్ళు ఈ పాటలు పాడుకుంటూ వస్తారనమాట. అదే ఇక్కడ ఈ 120 నుంచి 134 వరకు ఎన్ని యాత్రా కీర్తనలు ఉంటాయి అంటే 15 ఉంటాయన్నమాట. ఈ 15 అనేది ఒక 15 మెట్లు లాంటివి అనమాట. ఇవన్నీ మన జీవితానికి కూడా సరిపోతాయి, అన్వయించుకోవాలన్నమాట. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా భక్తుడు వచ్చి నువ్వు బ్రతక ఉన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. అయితే ఆ కన్నీరు విన్న దేవుడు మరలా అతనికి ఏం చేశాడంటే 15 సంవత్సరాలు ఆ యెషు పొడిగించడం జరిగింది. అయితే హిజ్కియా జీవించిన 15 సంవత్సరాలు, అక్కడి నుంచి 15 సంవత్సరాలు ఈ 15 యాత్రా కీర్తనలు మనం పోల్చి చూస్తే కరెక్ట్గా ఆయన జీవించిన విధానానికి కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం మీద ఇవి కూడా మనకు కూడా వర్తిస్తాయన్నమాట ఈ 15 యాత్రా కీర్తనలు. ఈ కొత్త సంవత్సరం మనం ప్రయాణం ఎలా ఉండాలో ఈ 15 యాత్రా కీర్తనలు మనకు బోధిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆయన చెప్పినట్లు మనం చేయకపోయినప్పుడే మనకు సమస్య వస్తుంది. ఆయన మాటలు మనం పెడచెవిన పెట్టినప్పుడే మనకు సమస్యలు వస్తాయి. కాబట్టి ఆయన ప్రార్థన వింటాడు. నువ్వు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఎందుకంటే హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్న విషయాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. మన ఇంటి దగ్గర నుంచి సన్నిధికి వచ్చేంత వరకు మనము ఏ విధమైన తృష్ణ కలిగి ఉండాలంటే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడనే విషయాన్ని మనం గ్రహించుకొని సన్నిధికి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు నీతో ఖచ్చితంగా నీ హృదయంతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే తృప్తిపరిచే దేవుడు కాబట్టి మన ఆలోచనల్ని ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దేవుడు మనం ఎంతగా కాపాడుతాడో ఈ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి 8 వచనాలు ఉన్నాయండి. 121 నుంచి 121 అధ్యాయంలో మొత్తం 8 వచనాలు ఉన్నాయి. అయితే మొదటి 2 వచనాలు మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుడు నాకు సహాయకుడు అని తెలియజేస్తుంది. హీ ఈజ్ ఏ హెల్పర్ అన్నమాట. మనకు దేవుడు సహాయం చేసే దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. 3 నుంచి 4 వచనాలు మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనల్ని కాపాడేవాడని మనకు తెలియపరుస్తుంది. ఆయన మనల్ని కాపాడేవాడు. తర్వాత 5 నుంచి 6 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవుడు మనల్ని రక్షించేవాడని తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన మనం ప్రొటెక్షన్ చేసే దేవుడు. చివరి 2 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు 4 విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకటి, మనకు సహాయం చేస్తానంటున్నాడు, మనల్ని కాపాడుతానంటున్నాడు, మనల్ని సంరక్షిస్తానంటున్నాడు, మనల్ని భద్రపరుస్తానంటున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తలుపులు తెరిచిన తర్వాత దాన్ని మూయవాడేవాడు లేడు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు లేరండి. ఎందుకంటే మనం వాళ్ళు విరోధి వీళ్ళు విరోధి కాదు, కానీ దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు ఎవరు కూడా విరోధులు లేరు. మన చుట్టూ అలుముకున్న పరిస్థితులను బట్టి మనము భయం కలుగుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మానవుడు అన్న తర్వాత ఏదో ఒక భయము సాతాను పుట్టిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుంది. ఈ యాత్రా కీర్తనలో మనకు నేర్పేది అంటే దేవుడు నాతో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు అంటున్నాడు. నీకు భయం ఎందుకు? మనం ఎందుకు పనికిరాని వారిగా ఉన్నట్టుకు దేవుడు ఇష్టపడడు. కానీ ఈ వాక్యం చదివితే మనకేమొస్తుందండి? బలము, శక్తి, ధైర్యము. ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయండి? దేవుని వాక్యంలోనే దొరుకుతాయి. మన లోకంలో ఎక్కడ కూడా మనము వీటిని పొందుకోలేము. మన బలం కానీ, శక్తి కానీ, ధైర్యం కానీ అవి భౌతికంగా మనకు దొరుకుతాయేమో, కానీ ఆత్మీయంగా ఆలోచించినట్లయితే అవి క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతాయనే అంశాన్ని మీకు సౌనీయంగా నేను తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు నిన్ను గూర్చి తలంచుకొని వచ్చున్నాడు. ప్రతిరోజు దీన్ని గూర్చి దేవుడు తలంచుకొని వచ్చున్నాడు. ప్రతి గడియ దేవుడు నిన్ను గూర్చి తలంచుకొని వచ్చున్నాడు.
ప్రతి నిమిషము దేవుడు నిన్ను గురించి తలంచుకొనుచున్నాడు, ప్రతి క్షణము దేవుడు నిన్ను గురించి తలంచుకొనుచున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదే 1 పేతురు 5:7 ఉంటుంది. అది చదివితే మనకి ఏమర్థమైంది అంటే ప్రతి నిమిషము కూడా దేవుడు నిన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు అనే అంశాన్ని మనకు అర్థమవుతుంది. ఇర్మియా 31:3 కూడా మనకు ఉంటుంది. ఏముంటుందంటే అది కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ప్రతి క్షణము కూడా దేవుడు నిన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు అని ఉంటుంది. కాబట్టి ఇంతలా తలంచుకునే దేవుడికి మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని మనం ఈ 2020 సంవత్సరంలో పరిశీలించుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరూ మనవి చేస్తున్నాను. ఎందుకంటే కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుదాం. 73వ అధ్యాయం 25వ వచనం. 73:25. ఆకాశం ముందు నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకం లేదు, ఏదియు నాకు అక్కరలేదు. ఎంత మంచి వాక్యం అండి. ఆకాశం ముందు నువ్వు నాకుండగా నాకు ఏమి అక్కర్లేదయ్యా, నీ ఉండగా నాకు ఏమి అక్కర్లేదు ప్రభువా. ఈ 2020 సంవత్సరంలో మనకు వచ్చిన సమస్యలు, బాధలు, నష్టాలు అన్నీ నీ కావు. గత సంవత్సరం అంతా ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా సమస్త కీడు నుంచి మనల్ని రక్షించి దేవుడు ఈ సంవత్సరం ఇక్కడ ప్రవేశపెట్టాడు. లోకంలో కపటము, ద్వేషము, స్వార్థం అనేది నిండుకొని ఉంది. లోకంలో ప్రేమ అనేది ఎక్కడ చూసినా కానీ కనపడదు నీకు. అయితే లోకంలో ఉన్నది ప్రేమ కానే కాదు. ఎందుకంటే ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో ఇచ్చే గుణం ఉంటుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో మనకి ఏం చూపించాడంటే ఆయన త్యాగాన్ని చూపించాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఈరోజు కూడా క్రీస్తుని కలిగి ఉన్న మనం కూడా ఏం చూపించాలండి? మనం ఎదుటి వారికి కూడా అదే ప్రేమను చూపించాలి, అదే యొక్క ఇచ్చే గుణం ఇవ్వాలి. అది ఏ విధమైనప్పుడు కూడా దేవునికి ఇవ్వాలన్నమాట. అది నీ సమయాన్ని ఇస్తావా, నీ శక్తిని ఇస్తావా, నీ డబ్బుని ఇస్తావా, నువ్వు ఏమిస్తావు, ఏమిచ్చి దేవుని సంతోషపెట్టగలవు? దేవుడు ఆయన ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని ఇచ్చి సంతోషపెట్టాలి. మొదటగా నీ హృదయం ఇచ్చినట్లయితే తర్వాత దేవుడికి నువ్వేది ఇచ్చినా కానీ అది అంగీకరిస్తాడు. కాబట్టి మనం హృదయానికి ఇచ్చేవారంగా ఉండాలి. కాబట్టి లోకంలో మీకు ప్రేమ దొరకదండి. ఎందుకంటే మీకు ప్రేమ క్రీస్తులోనే దొరికింది. నిజమైన ప్రేమ ఆయనలోనే ఉంది. కాబట్టి లోకంలో మనుషులను నమ్మి మోసపోయిన ఉన్నారు, కానీ దేవుని నమ్మి మోసపోయిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నాకుండగా నాకు ఇంకేం అక్కర్లేదు ప్రభువా. అవును, దేవుని కొరకు మనము ఎంతగా తృష్ణ కలిగి ఉంటే మనం ఏది కూడా ఈ తృణప్రాయంగా ఎంచుకుంటాం. లోకంలో జరిగేది ఏది కూడా గుండెల నిండా విశ్వాసం నింపుకున్న దావీదు అంటున్నాడు, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది, యెహోవా వలనే నాకు సహాయము అంటున్నాడు. భూమి ఆకాశం సృజించిన దేవునికి ఈరోజు నీ సమస్య నా సమస్య ఒక సమస్య కానే కాదు. నువ్వు నమ్మితే దేవుణ్ణి మహిమను చూస్తావు. ఎలాగంటే ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఏ విధంగా ఉంటాయో ప్రతి డిగ్రీలో మనం ఏమని చూడాలంటే దేవుణ్ణి మాత్రమే చూడాలి. ఇంకా దాని మధ్యలో తీసుకొచ్చి ఏది పెట్టినా కానీ అది సంపూర్ణమైన భక్తిని కనపరచదనే విషయాన్ని మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో అది దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు పొందుకుంటామంటే ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు ప్రతి సహాయం కూడా మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. ఏ విధంగా యాకోబు ఇశ్రాయేలుగా మారాడో ఈరోజు కూడా మనం కూడా అలా స్థితుల్లోకి మారాలండి. ఎందుకంటే ఒకప్పుడు యాకోబు మోసగాడే కానీ ఎబ్బోకు రేవు దగ్గర ఇశ్రాయేలుగా మారినప్పుడు, అలాగే ఒకప్పుడు మనం కూడా పాపం చేసిన వారమే, ఇష్టం వచ్చినట్టు జీవించిన వారమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారమే, ఎలా పడితే అలా జీవించిన వారమే. కానీ దేవుడు తన కృపను బట్టి మనల్ని వేరుపరిచి ఈ విధంగా మనకు బాప్తిస్మములో నడిపించి ఆయన రక్షణ ఇచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని వెలపెట్టి కొన్నాడు మనల్ని. అంత రక్షణ ఇచ్చిన దేవునికి మనం కూడా మారాలి. ఎందుకంటే పాత స్వభావం మనం విడిచిపెట్టి అదే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలోకి మారాలన్నమాట. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అయితే దేవుడు నీ జీవితంలో కలిగి ఉంటే మనకు ఖచ్చితంగా నెమ్మది, సంతోషం, సమాధానము కలిగి ఉంటాము. నీ కుడి ఇక్కడ కీర్తన 121:5 ఏమంటున్నాడంటే నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును అంటున్నాడు. ఈరోజు చాలామంది వారి నీడగా ఏం పెట్టుకుంటున్నారండి? ధనము నీ నీడగా ఉంటుందా? నీ బలం నీ నీడగా ఉంటుందా? నీ అందం నీ నీడగా ఉంటుందా? నీ ఉద్యోగం నీ నీడగా ఉంటుందా? ఎంతవరకు ఈ నీడగా ఉంటాయి నీకు? కొంతవరకు మాత్రమే నీడగా ఉంటాయి, కానీ శాశ్వతమైనవి అవి కావు. మనం ఎవరి నీడలో ఉండాలంటే క్రీస్తు అనే నీడలో ఉండాలి.
ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు దేవుడు. తీగకు విలువ ఎప్పుడు వస్తుందంటే ద్రాక్ష చెట్టులో ఉన్నప్పుడే తీగకు విలువ. ఆ తీగ ద్రాక్ష చెట్టు నుంచి తీగ పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి, అది ఏమైందంటే దానికి విలువ లేనే లేదు. కాబట్టి క్రీస్తుని నీడలో మనం అందరం ఉండాలని నేను ఆశపడుచున్నాను. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిన విషయం కూడా ఈ 121వ కీర్తనలో ఉంది. మన జీవితం అంతా ప్రయాణాలే కదండి. మనం 2025 సంవత్సరం ఎన్నిసార్లు ప్రయాణాలు చేసి ఉంటాం మనం. అయినా కానీ దేవుడు ప్రతి ప్రమాదం తప్పించి మనం సంరక్షించాడు కదా 2020 సంవత్సరం అంతా. అయితే ఈ 15 యాత్రా కీర్తనలు మనము 15 మెట్లుగా మనం భావించి ప్రతి ఒక్కరు వాటిని ధ్యానించాలి. ఈ 2026 సంవత్సరం అయితే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు, కీడుల నుంచి తప్పిస్తాడు, శక్తి సామర్థ్యాలు ఇస్తాడు, మనం ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలకు ఆయన ఎక్కిస్తాడు. వీటన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన బలిష్ట రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఇలాంటి విషయాలు మన జీవితంలో జరిగిస్తాడు. క్రైస్తవుని జీవితము తగ్గింపులోనే ఉంది అనే విషయాన్ని మీకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తగ్గింపే మనందరినీ ప్రభువుకి ఇష్టంగా జీవించే విధంగా చేస్తుంది. ఎందుకంటే తగ్గింపు లేని జీవితము మనం ఎప్పటికి కూడా ఆశీర్వాదకరంగా దేవునికి ఉండలేమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే క్రీస్తు కొరకు ఇష్టంగా జీవించాలనుకుంటారో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వారు క్రీస్తున్న నూతన బలం నుండి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పుకున్నాం కదా. ఆ గొప్ప కార్యాలు ఎలా ఉండాలంటే ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి, ఆయన కీర్తించే విధంగా ఉండాలి, ఆయన హెచ్చించే విధంగా ఉండాలి, ఆయన గణపరిచే విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఎంతో సంతోషించి మనం ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు ఈ కీర్తనకారుడు 121వ అధ్యాయంలో ఏ విధంగా అయితే చెప్తున్నాడో, దేవా కొండలెత్తి నా కన్నులెత్తుచున్న నా సహాయం ఎక్కడి నుంచి వస్తున్నాను దేవుడు అంటున్నప్పుడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఈ 2020 సంవత్సరంలో మనము ఎవరు సహాయం, మీరు ఏ హృదయాలతో ఇక్కడికి వచ్చారో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేయవాడును నేనే, ఎవరు నీకు సహాయము చెయ్యరు, సహాయం చేయగలడు నేనే అంటున్నాడు దేవుడు. కాబట్టి నీ హృదయం, మీరు ఏ ఉద్దేశంతో మీ ప్రార్థన నిమిత్తమైనా కానీ ఏ విధమైన నిమిత్తమైనా కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడని మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ 2020 సంవత్సరం అంతా మనము ఈ వీటిని ధ్యానిద్దాం. ఈ కీర్తనలు, ఈ 15 కీర్తనలు ధ్యానిద్దాము. మనం వాటి విధంగా నడుచుకుందాము. ఎందుకంటే దేవుడు మనకు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన కృప కలిగి మనం దీన మనసులే ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కృప చూపిస్తాడు. కాబట్టి మీరు ధ్యానించండి. మన సంఘం అయినా కానీ మన కుటుంబాలైనా కానీ దేవునికి ఇష్టంగా జీవిద్దాము, ఆయన కృపను పొందుకుందాము. దేవుడు మనం సంరక్షిస్తూ ఉంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. ఈ 4 అంశాలు మీరు హృదయంలో భద్రపరచుకోండి. ఈ దేవుడు ఈ వాక్యాన్ని మన కుటుంబాల్లో, మన సంఘాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మనందరం లేచి నిల్చున్నట్లయితే కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందామండి. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు కదండి. ఇంతవరకు మనం విన్నాము, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునని. అయితే మనకు సహాయం ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి, ఆయన మన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి మనందరం కలిసి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామండి. ఆయన దినమెల్ల చేతులు చాచి మనం పిలుస్తున్నాడండి, ఆయన కౌగిలిలో మనం కాపాడటానికి. అలాంటి కౌగిల్లోకి మనందరం పరిగెత్తుదామండి. దేవాన్ని కౌగిలిలో నన్ను చేర్చుకోయ్యా, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకు ప్రభ నేనేమి ఇవ్వగలను తండ్రి, అందుకే నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానయ్యా అని ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. అవునయ్యా, ఈ 2026 సంవత్సరంలో ప్రభా నువ్వు మా పట్ల చేసిన మేలును బట్టి నీకే స్తోత్రం దేవా. అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మీ వల్ల మేము పొందుతున్న మేలును బట్టి, నీ కరుణకు, నీ ప్రేమకు ప్రభా పాత్రులుగా మమ్మల్ని చేసినందుకు నీకే స్తోత్రం దేవా. అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా అని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామండి. ఆరాధనకు
యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడండి. మళ్ళీ ఆయన కౌగిల్లోకి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుందామండి. ఆయన దినమెల్లా ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడంటండి. నా బిడ్డ నా దగ్గరికి రా, నా సన్నిధిలోకి రా, నా కౌగిలికి వస్తే నిన్ను కాపాడుతాను. నిన్ను ప్రేమించే దేవుడు నేను ఉండగా నువ్వు ఎందుకు దూరంగా పారిపోతున్నావని ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మరి ఆయన కౌగిలిలో చేరటానికి పరిగెత్తుదామా? ఆయన కౌగిలిలో మనకు సుఖశాంతులు, ఆయన నెమ్మది, మనశ్శాంతి అన్నీ ఉన్నాయండి. అలాంటి కౌగిలిని మనం పొందుకోవడానికి ఆతృతపడదామండి. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను
స్తుతి పాడెదను. మనం ధనవంతులుగా చేయడానికి ఆ పరదేశును వదిలి దరిద్రుడిగా మారాడండి. నిన్ను నన్ను బ్రతికించడానికి, ధనవంతులుగా చేయటానికి ఆయన తన ఐశ్వర్యాన్ని అంతా వదిలిపెట్టాడండి. ఇదిగోనైనా ప్రభా, ఆయన మనలాగే ఆకలితో అలమటించాడు, మనలాగే వీధుల్లో తిరిగాడు, మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడండి. అంతకంటే గొప్ప త్యాగం చేయగల దేవుడు ఇంకెవరైనా ఉన్నారండి? అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుదాం. ఆ ప్రభువా, నువ్వు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నీకే స్తోత్రం తండ్రి. నన్ను ధనవంతులుగా చేయాలని ప్రభువా, నువ్వు నీ పరదేశును వదిలేసి నీ బంగారు వీధులను వదిలిపెట్టి ప్రభా, నా కోసం ఈ మట్టి నేలలో ప్రభా మా కోసం వచ్చిన దేవుడు అవుతండి. ఇదిగోనైనా ప్రభా, మట్టిలో రూపించుకున్న ఈ మానవుల కోసం ప్రభా నీవు పరదేశును వదిలిపెట్టి వచ్చిన దేవుడు అవుతండి. అంత గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా. ఆరాధించుకుందాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధన స్వరాలు ఎత్తుదామండి. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నీ మనస్ఫూర్తిగా పాడదామండి. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా. నీ మేలులకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నా స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలుల
స్తుతి పాడెదను. అవును ప్రభా, నీవు ఆరాధనకు యోగ్యుడయ్యా. అందును బట్టి ప్రభా, నీ మేలు నేను పొందిన దాన్ని బట్టి ప్రభా, నేను ఎల్లప్పుడూ స్తుతించే భాగ్యాన్ని నాకు మాకు ఇచ్చినందు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ప్రభా, నీవు దరిద్రుడిగా మారావు తండ్రి. మమ్మల్ని హెచ్చించి కనపరచడానికి ప్రభా, నీవు సిలువలో అర్పించుకుని తగ్గించుకున్నావు తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మేమేం చేయగలం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మా కొరకు ప్రభా, మేము చేసిన పాపాల కొరకు ప్రభా, నీవు నలగొట్టుకొని ప్రభా మమ్మల్ని హెచ్చించావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ని శుద్ధిని చేసావు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా పాపాత్ములైన మమ్మలను ప్రభా ప్రేమించి నీవు చేతులు చాచి ప్రభా నీ కౌగిలిలో మమ్మల్ని చేర్చుకోవడానికి దినమెల్లా నీ చేతులు చాచి పిలుస్తున్నావయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ అర్హత లేని మమ్మలను ప్రభా ఈ రీతిగా ప్రేమించి మమ్మల్ని పిలుస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ కృపకు పాత్రలను కామయ్యా. అయితే నువ్వు మమ్మల్ని ఉచితంగానే ప్రేమించి పిలిచి ప్రభా మా కొరకు ప్రభా నువ్వు చెల్లించిన త్యాగాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, ఇదిగోనైనా ప్రభా ఉదయ కాల సమయంలో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మందికి లేని భాగ్యాన్ని ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించావయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా మా కొరకు ప్రభా నీ వాక్యాన్ని విత్తబోచుండగా తండ్రి, ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని నింపండి అయ్యా. ఇదిగోనైనా ప్రభా విరిగి నలిగిన వాక్యాలను ప్రభా ఆత్మలను ప్రభా నీవు ప్రభా నీ వాక్యంతో ప్రభా నయం చేయమని అడుగుచున్నాం తండ్రి. స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ రీతిగా అన్ని విషయాల్లోనూ ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరం కూర్చుందామండి. కాల సమయంలో చేరొచ్చిన వారికి వందనములు. మరి ప్రకాష్ మేధ గారు మంచి సందేశాన్ని తెలియజేశారు. అది నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. నిజంగా ఆ కీర్తన చక్కగా విభజించి ఏ వచనాలు ఏంటి అని చక్కని స్టడీ చేసి మంచిగా చెప్పారు కదా. వెల్ ప్రిపేర్డ్, వెరీ గుడ్ మెసేజ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్. అంటే ఆ మెసేజ్లో ఉన్నటువంటి చక్కని వాక్యం అది. అలాగ సమయం కేటాయించి స్టడీ చేసి మీరు అలాగ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఇంకా అనేకులకు బోధించాలని రాబోయే రోజుల్లో మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడని నాకు ఆసక్తి ఉంది. అది ఆ నమ్మకం ఉంది. మంచి వాక్యం చెప్పారు, సంతోషం. సో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మరలా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలని మనం చదువుకున్న అందరం కలిసి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు నాతో పాటు కలుస్తామండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దేవుడు తన ప్రజలకి ఎప్పుడు కూడా ఏది మంచో ఏది చెడో తెలియజేస్తూ ఉంటారు. తెలియజేసి నిర్ణయం మాత్రం మీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారు. నువ్వు ఇదే చెయ్యి అని దేవుడు బలవంతం చేయడు. కానీ ఏది మంచి ఏది చెడు అనేది మనిషికి తెలియజేసి ఇప్పుడు నిర్ణయం మాత్రం నువ్వు తీసుకో అని అంటాడు. ఏమండి, దేవుడు గొప్ప దేవుడు అండి. నిజంగా ఆయన అధికారపూర్వకంగా నువ్వు ఇది చెయ్యి అని బలవంత పెట్టవచ్చు కదా. ఆయనకి సర్వ అధికారాలు, సర్వ హక్కులు ఉన్నాయి మన మీద కదా. ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని సృష్టించినప్పుడు మన మీద అధికారం లేదా, హక్కు లేదా? ఈ సృష్టినే సృష్టించాడు, అన్నిటినీ చేసింది ఆయనే.
మరి ఇంత గొప్ప సృష్టిని చేసి మనల్ని పుట్టించుకొని అన్నీ చేసిన ఆయనకి మన మీద హక్కు లేదా? ఉంది. నువ్వు ఇది చేయి, ఇది చేయొద్దు అంటానికి. కానీ అదే అక్కడ గొప్పతనం ఏంటంటే, దేవుడు మనిషికి ఏం చేశాడంటే ఒక ఫ్రీ విల్ అనేది, ఒక స్వేచ్ఛని, సొంత చిత్తాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో, ఏది మేలు ఏది కీడు మనిషికి చెప్పి నిర్ణయం మాత్రం నీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే దాని ఫైనల్ రిజల్ట్ కూడా ఆయన చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకుంటే దీని యొక్క ఫలితం ఇలా ఉంటుంది, ఈ నిర్ణయం నువ్వు ఎంచుకుంటే, ఈ పద్ధతిలో నువ్వు వెళ్ళాలనుకుంటే దీని ఫలితం ఇలా ఉంటుందని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నీ ఇష్టమని వదిలేదు. కాబట్టి దేవుడు అసలు నిజంగా ఎంత గొప్ప దేవుడు. కానీ ఇప్పుడు మనిషికి మనకి దేవుడు మనకి ఒక సౌండ్ మైండ్ ఇచ్చాడు. నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఒక చక్కని ఆలోచన చేయగలిగిన మేధాశక్తి కలిగిన మనిషినిగా దేవుడు తయారు చేశాడు. ఏమంటే కంప్యూటర్ని చూసి మనిషి చాలా గొప్పగా గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు, లేకపోతే రాకెట్ సైన్స్ గురించి మనిషి పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు. కానీ వాటన్నిటికీ మించింది మనిషి. ఆ రాకెట్ని తయారు చేసింది ఎవరు? మనిషే. కంప్యూటర్ని తయారు చేసింది ఎవరు? మనిషే. సో మనిషే తయారు చేశాడు వీటన్నిటిని. కానీ ఆ మనిషిని తయారు చేసింది దేవుడు కదా. అంటే ఈ మనిషి తయారు చేయగలిగిన జ్ఞానం ఇచ్చింది దేవుడు. సో మనిషి గొప్పడు కంప్యూటర్ కన్నా కూడా. ఇప్పుడు ఏఐ అని చెప్పేసి ఈ టెక్నాలజీ ఏఐని గురించి గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. బట్ ఏఐ కన్నా కూడా మనిషే గొప్పవాడు ఎంతైనా కూడా. ఎందుకంటే మొన్న కూడా వాక్యము ఎక్కడ చెప్పుకుంటూ ఎక్కడ సందర్భంలో మాట్లాడుకుంటూ ప్రేయర్ అయిపోయాక ఫెలోషిప్ మాట్లాడేటప్పుడు జాన్ బ్రదర్ గారు ఒక సందర్భం మాట్లాడుతూ అసలు మనిషిని దేవుడు ఎంతగా వాల్యూ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో చేసుకున్నాడు ఆయన. ఇంక ఈ భూమి మీద ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, వేరే చోట థర్స్డే ప్రేయర్ అనుకుంటా. ఒక బ్రదరు మాట్లాడుతూ ఒక రాయి ఉంది కదా, డైమండ్ ఉంది, ఒక రాయి ఉంది, ఎన్నో కోట్లు ఖర్చు ఉంటుంది అనుకుందాం. మరి దేవుడు దానికన్నా నన్ను ఎక్కువగా వాల్యూగా చేశాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో నన్ను చేశాడు. సో అలాగా అంటే మనిషికి దేవుడు ఎంతో గొప్ప వాల్యూ ఇచ్చాడు. వాల్యూ ఇచ్చి అన్నీ తెలియజేసి ఇప్పుడు మాత్రం నీ ఇష్టం అని అన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కూడా అదే దేవుడు మనకు అర్థం చేపిస్తున్నాడండి. ఏంటంటే 13-14 వచనాల్లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని చెప్పాడు. ఎందుకు ఇరుకు ద్వారమున ప్రవేశించమన్నాడంటే, ఈ ఇరుకు ద్వారము అనేటువంటిది సంకుచితమై ఉన్నది అని అన్నాడు. జీవమునకు పోయే ద్వారము ఇరుకు ద్వారము అని ఇక్కడ 14వ వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఇంకొక దారి గురించి కూడా చెప్పారు, విశాల దారి. ఇరుకుకు ఆపోజిట్ విశాలం. సో విశాల దారిని గురించి మాట్లాడుతూ అది నాశనమునకు పోయేటువంటిది అన్నాడు. వెడల్పుగా ఉంటుంది కానీ డెస్టినీ గమ్యస్థానం దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం నాశనానికి దారితీస్తుంది. సో ఈ రెండింటి దారుల గురించి తెలియజేశాడు. ఈ యొక్క విశాలమైనటువంటి దారిలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. విశాలమైన దారి గురించి గమనించండి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీ ఇష్టం, ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏ విధమైన జీవించవచ్చు. మై లైఫ్ మై రూల్స్, నా ఇష్టం నా జీవితం అని కొందరు రాసుకుంటూ ఉంటారు స్టిక్కర్స్, బిల్ బోర్డ్స్ పైకుల మీద అక్కడిక్కడ, నా ఇష్టం నా లైఫ్ అని. అట్లా అది విశాలమైనటువంటి మైండ్ సెట్ అని. అంటే నేను మాట్లాడుతున్న విధానం ఇక్కడ బైబిల్ చెప్తున్న ఈ 14 వచనంలో చెప్పండి ఈ విశాలమైన హృదయం గురించి ఏంటంటే, ఇది విశాల హృదయపు ఆలోచనల గురించి. అంటే ఆ దారిలో విశాలమైన దారిలో వెళ్ళే ఆ విశాల హృదయ పరిస్థితి ఏంటంటే, నా ఇష్టం, నేను ఇలా చేయాలనిపిస్తే ఇలా చేసేస్తా, అక్కడ ఏదైనా అనాలనిపిస్తే అనేస్తా, అలా అక్కడ చూడాలనిపిస్తే చూసేస్తా, ఇంకేదన్నా ఇంకేదో చేయాలనుకుంటే చేసేస్తాను అనేటువంటిది ఒక ఫ్రీడమ్తో కూడినటువంటిది, ఒక లిబర్టీతో కూడి, నాకు ఎవరు ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, నా లైఫ్ నా ఇష్టం, నాకు ఎవరు చెప్పక్కర్లా, నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటా. అంటే నాకు ఎవరు నన్ను ఆపొద్దు, నేనేం చేస్తున్నా కూడా నేను ఎంతవరకు ఎంజాయ్ చేయాలనుకుంటే అంతవరకు ఎంజాయ్ చేస్తా అనేటువంటిది విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళకి. ఇరుకుదారిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 గోడలు ఉన్నాయి అనుకోండి, ఆ 2 గోడల మధ్య ఒక చిన్న దారి ఉందనుకోండి. ఈ చిన్న దారిలో వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి? ఇటు కదిలితే దీనికి ముళ్ళు ఉన్నాయి అనుకుందాం, ఇటువైపు ఇటు కదిలితే దీనిపైన ఏదో నిప్పులో ఏదో ఉన్నాయి అనుకుందాం, ఇటు కదిలినా ఏదో ఒకటి ఇటు ముళ్ళు గుచ్చుకోవచ్చు, లేకపోతే ఇటు నిప్పులు తగలవచ్చు.
కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అడుగులు తీసి అడిగేటప్పుడు కదా. అది ఇరుకుదారిని గురించిన విషయం. లేదనుకోండి, ఇంకొక ఉదాహరణ ఆలోచించుదాం. ఊర్లో మనం పొలాల గట్లు చూస్తాం కదా, పొలాల గట్ల మీద నడుస్తూ ఉంటాం. ఒక్కోసారి గుర్తుందా, ఆ గట్ల మీద నడిచే వాళ్ళు ఎట్లా పడితే అలా వెళ్ళిపోతే సరిపోయిద్దా? కుదరదు. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇటు కాలు జారినా అటు కాలు జారినా పడిపోతాం. పొలంలో ఇట్లా జారి కింద వరి ఆ మట్టి నీళ్ళు ఉన్నాయనుకోండి, వరి పొలం అనుకోండి, ఇటు బురదలో పడతాం, అటైనా బురదలో పడతాం. అందుకే చాలా జాగ్రత్తగా. అదే విశాలధార అనుకోండి, ఒక మైదానం లాంటి ప్రాంతం అనుకోండి, వాళ్ళ ఇష్టం ఎటు పరిగెత్తినా ఏం చేసినా ఏమవుదు అనుకోవచ్చు. అంటే ఇది కూడా ఇక్కడ దేవుడు అది చెప్పాడు. అంటే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, విశాలమైన దారి దేనికి సాదృశ్యం అంటే లోకం, లోక విధానం, లోక జీవితం. నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు అనేది. రూల్స్ అనేటువంటివి ఏమీ నిన్ను రిస్ట్రిక్షన్ చెయ్యవు. నియమాలు అనేవి ఏదో రూల్స్ పెట్టేసి నీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. నీకు ఎలాగైనా జీవించవచ్చు నీకు ఇష్టమైనట్లుగా అనేది లోకం. కానీ ఇరుకు ద్వారం అనేది క్రీస్తుకి సాదృశ్యమైన దారి. ఈ ఇరుకు దారిలో జీవించటం అనేసరికి ఏమంటేనండి, చాలా స్ట్రైవ్ అవ్వాలి. ఈ స్ట్రైవ్ అవ్వటం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే పోరాటముతో కూడిన జీవితం ఇది. చాలా చాలా ఏమనుకోవాలంటే దాన్ని చాలా దగ్గరగా కుదించుకొని జీవించవలసిన విధానం ఇది. ఇది ఇరుకుదారి. అంటే క్రీస్తు దారి ఎందుకండి అలా పెట్టాడు అని అంటే, మరి క్రీస్తు దారి ఆ ఇరుకుదారిగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, లోకము దేవునికి విరోధం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని 1 యోహాను పత్రికలో రాస్తుంది. ఇంకా యాకోబు పత్రికలో ఏమన్నదంటే, ఈ లోక స్నేహము దేవునితో విరోధము అనే విషయం కూడా రాస్తుంది. సో ఈ లోకం అనేటువంటిది దేవుని యొక్క పద్ధతికి విరోధమైనటువంటిది. అందుకని ఇరుకైనటువంటి దారి దేవునిది, యేసుక్రీస్తు వారిది. అందుకని ఇక్కడ స్పష్టంగా రాస్తుంది ఈ ఇరుకైనటువంటి దారి. కానీ ఇది ఇరుకైన దారి అయినప్పటికీ కూడా అది జీవమునకు పోవు దారి. దాన్ని కనుగొని వారు కొందరు, అందరు ఇష్టపడరు. అంతే కదండి, ఇరికిరిగ్గా ఉండాలంటే అందరు ఇష్టపడరు. అంటే అలాగే ఈ క్రీస్తు జీవితం అనేసి, అబ్బా క్రీస్తుని నమ్ముకుంటేనండి సినిమాలకు వెళ్ళొద్దంటారు, మందు తాగొద్దంటారు, మా ఇష్టం వచ్చినట్టు ఉండొద్దంటారు, పాస్టర్లు అది చెప్తారు, ఇది చెప్తారు, అవి చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు. అదే ఆ క్రీస్తు కాకుండా, ఆ చర్చి కాకుండా మనం మామూలుగా ఉన్నామనుకోండి, మన ఇష్టం, మనల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు, మన లైఫ్ మనకి ఎలా అయినా జీవించవచ్చు అనుకుంటారు. క్రీస్తు వారు మరి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు అని అంటే, ఎందుకు పెట్టారు అని అంటే, వాస్తవానికి అది మనకి జీవం కలిగి చేస్తుంది అని, మరణము కాదు. ఎందుకంటే ఇరుకు ద్వారం అనేటువంటిది ఖచ్చితంగా జీవం అని రాశారు అంటే, విశాలమైన మార్గం గురించి అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా అది నాశనం అని కూడా ఉంది. దానికి మరణం అనే అర్థం. నాశనం అంటే నాశనం అయిపోవడం, జీవితం అనేది నాశనం అయిపోయింది, ఇందువల్ల పనికిరాదు కాకుండా అయిపోద్ది. సో నాశనమైన జీవితం కావాలా, జీవమునకు నడిపించే జీవితం కావాలని చూసుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ మనకి ఈ 2 మార్గాల గురించి, ద్వారము మార్గము అన్నా కూడా ఈ రెండింటిని, అది ఇరుకు ద్వారము ప్లస్ ఇరుకు మార్గముగా కూడా. అంటే కొన్నిసార్లు కొన్ని ఎలా ఉంటాయి, ఎంటర్ అవ్వడానికి చిన్న గేట్ లాగా ఉండి తర్వాత పెద్ద విశాలంగా ఉండొచ్చాం. కొందరు బ్రతుకులు అలా అయిపోయినండి. క్రీస్తు నమ్ముకుంటామంటారు, క్రీస్తులోకి వచ్చామంటారు, స్టార్టింగ్లో అది బాగానే ఉన్నా, ఇక తర్వాత మాత్రం మళ్ళీ లోకంలో విశాలంగా బ్రతికేయాలనుకుంటారు. లోకం చెప్పినట్టు, నాకు పర్వాలేదండి, ఎలా అయినా పర్వాలేదు, ఎట్లయినా జీవించేస్తాను అనుకో. ఒకనొక టైంలో ఒక సహోదరి కౌన్సిలింగ్ కోసం వాళ్ళ యొక్క వివాహంలో మాట్లాడటానికి సందర్భం వచ్చినప్పుడు, తను ఏడ్చుకుంటూ చెప్పుకున్నప్పుడు, అవతల తన భర్త గారితో మరలా నేను మాట్లాడినప్పుడు ఫోన్ చేసి, ఇలాగా మీ భార్య గారు ఈ విధంగా బాధపడుతున్నారు నీ సందర్భంలో, అలాగా ఎక్స్టర్నల్ అఫైర్స్ వద్దు కదా అంటే, పర్వాలేదు మన సుప్రీంకోర్టే మనకి రూల్స్ ఇచ్చేసింది కాబట్టి ఆపడానికి ఎవరు మీరేమో ఆపరక్కర్లేదు అని డైరెక్ట్గా చెప్పేసి. అంటే లోకం అలౌ చేసేస్తుంది. అంటే లోకం ఏంటంటే మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఉండొచ్చు అని. కానీ ఇది చదివే వాళ్ళకి, ఇరుకుదారిలో ఉన్న వాళ్ళకంటే, అమ్మో అది తప్పు, అది నేను చేయకూడదు, నా హృదయానికి తెలుస్తూ ఉంటుంది. ఇరుకుదారి. ఆ విశాలదారి ఏంటంటే, ఆ బయట చెప్పింది కదా చేయొచ్చని, కాబట్టి నాకేం తప్పేముందో చేస్తాను, నేను ఎవరితో వివాహం అయినప్పటికీ నా జీవితాలు నేను ఎట్లయినా జీవించవచ్చు అనేది విశాలదారి, ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అనేది. ఇరుకుదారి ఏంటంటే నీకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఉండాలి. అక్కడ నీకు ఒక దేవుడు ఒక కమాండ్ పెట్టాడు, భార్య భర్త వివాహ జీవితం అంతవరకు ఒక బంధం పెట్టాడు. విశాలధారి అంటే నా ఇష్టం,
దేవుని భక్తి జీవితంలోకి దీన్ని చదువుతున్న నాన్నకి దీంట్లో ఏమన్నంటే ఇలా జీవించాలి అని కొన్ని నియమాలు చెప్పండి. ఇది వద్దనుకుంటే మాత్రం నా ఇష్టం వచ్చినట్లుగా నాకు హృదయానికి సంతోషాన్ని కలిగించే, నా శరీరాన్ని ముచ్చటించేసుకునేటువంటి, నా శరీరాన్ని సంతోషపరిచేటువంటి, లేదా నా కనులకి సంతోషాన్ని కలిగించే వాటిని దేన్నైనా పొందుకు. దానికోసం నేను పెద్ద పోరాటం చేయనక్కర్ల. ఆత్మ పోరాటం ఏమండి, పోరాటం ఎవరికి ఉంటుందంటే ఆ ఇరుకుదారిలో వెళ్ళే వాళ్ళకే కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఒక పోరాటంగా ఉంటుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఫైనల్గా అయితే డెస్టినీ అయితే జీవం గురించి రాస్తుంది. ఇరుకుదారిలో వెళ్ళేవారు అందరూ కోరుకోరంట, కొందరు. ఇప్పుడు కొన్ని విషయాలు కొన్ని వచనాలు చదువుతూ మనం ముందుకు వెళ్దాము. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 28, 29 వచనాలు చదువుదాం. కొలసీ 1వ అధ్యాయం 28, 29. అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు తనలో ఉన్నటువంటి దేవుడు తనకిచ్చిన బాధ్యతను గురించి తెలియజేస్తూ ఇక్కడ తనేం చేస్తున్నాడో చెప్తున్నాడు. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన నిలబెట్టాను. అండ్ రక్షణ పొందాం కదా, ఇంకా మరి సంపూర్ణత పొందలేదంటే ఎస్, సంపూర్ణమైన రక్షణ పొందాం. బట్ ఏమవుతుందంటే రక్షణ పొందిన వెంటనే ఇప్పుడు క్రీస్తులో జన్మించాము. క్రీస్తులో ఇప్పుడు క్రొత్తగా నూతనంగా ఎవరైనా ఒక పాప ఒక బాబు పుట్టారంటే వాళ్ళు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, కంప్లీట్గా ఆ ఫ్యామిలీ మెంబరే, ఓకే, జన్మించారు. బట్ ఎదుగుచూ ఉన్నప్పుడు ఏం చేయాలి? జ్ఞానం నేర్చుకోవాలి కదా, జ్ఞానం నేర్పించాలి, తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. సో అక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు, సంపూర్ణంగా చేసి ఆయన ఎటు నిలబెట్టవాలని. అంటే ఆ దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్పిస్తూ దేవుని విషయాలు అర్థం చేయించి ఒకరోజు ఆయన ఎటు నిలబెట్టాలని చెప్పేసి సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాం, క్రీస్తుని ప్రకటిస్తున్నాము అంటున్నాడు. ఎందుకంటే ఒక రోజుకి వీళ్ళు ఈ యొక్క అనేక విషయాలు నేర్చుకుంటూ సంపూర్ణులుగా ఎదుగుచు దేవుని ఎదుట నిలబడాలని, కానీ ఒక బేబీగానే మిగిలిపోవాలనేది కాదు. అది ఇక్కడ చెప్తూ దానికోసం నేను ఎప్పుడో ఒకసారి వీలైనప్పుడల్లా వెళ్ళి చేసి వస్తున్నాను, లేకపోతే నాకు అలా సరదాగా అనిపించినప్పుడు వెళ్ళి చేసి వస్తున్నాను అన్నాడా అంటే కాదు. కానీ 29వ విషయంలో అక్కడ దాని గురించి ఒక మాట స్ట్రెస్ చేసి చెప్పాడు ఆయన. నేను పోరాడుచు ప్రయాసపడుతు. ఇది ఒక పోరాటంలాగా ప్రయాసపడుతున్నాడండి. పోరాడేవాడు ఎలా ప్రయాసపడతాడండి? రిలాక్స్గా కూల్గా ఉంటాడా? ఈ పోరాడేవాడు ప్రయాసపడే విధానము సైనికులను చూస్తే మనకు అర్థమయ్యేది. వారు ఒక వాతావరణాన్ని పట్టించుకోవడానికి లేదు. ఈరోజు చలి కదా, ఈరోజు వద్దులే యుద్ధ ఫీల్డ్లోకి నేను వెళ్ళనులే అంటే కుదరదు. అవతల సైన్యం శత్రువు వచ్చేసి వాడు నాశనం చేస్తూ ఉంటాడు. అది చలైనా, లేకపోతే నాకు తలనొప్పి వచ్చిందన్నా, లేకపోతే ఇంకొకటైనా ఒక సైనికుడు ఏ విధంగా ఉంటుందంటే ఆయన మైండ్ సెట్, నేను చనిపోయే వరకు నా పోరాటమే నా యొక్క ధ్యేయము, దానికోసం ఎంతైనా ప్రయాసపడతాడు. ఆయనకి కంప్లైంట్స్ ఇవ్వడానికి లేదు. ఎస్పెషలీ ఇన్ఫాంట్రీ లెవెల్లో ఉన్నవాళ్ళు. ఇన్ఫాంట్రీ అంటే ముందు వరుసలో ఉంటారనమాట. ఇంకా యుద్ధం జరుగుతున్నప్పుడు ఎక్కడో ఆఫీస్లో కూర్చొని ఆఫీస్లో నుంచి మొత్తం శాటిలైట్ ద్వారా చెక్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళంతా ఆఫీసర్లు. బట్ ఇన్ఫాంట్రీ లెవెల్లో ఉన్న సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకి తెలిసిద్ది ఈ పదం యొక్క అర్థం ఏంటో, పోరాడుచు ప్రయాసపడటం అని. ఇన్ఫాంట్రీ లెవెల్ ఎలా అంటే శత్రువుతో ఎదురుగా ఉంటారనమాట. ఏ టైంలో ఏ బుల్లెట్ అయినా వచ్చి గుండెలకు తగలొచ్చు అనమాట. అలాంటి టైం అనమాట. ఎదురుగా కూర్చొని పోరాడి ప్రయాసపడటం అంటే. సో ఈ వ్యక్తి పౌలు అంటున్నాడు, నేను మనుషుల్ని సంపూర్ణ జ్ఞానంగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలని అందుకోసమే పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎందుకంటే ఆ దేవుని క్రియాశక్తి నాలో పనిచేస్తుంది. ఆ దేవుడిచ్చిన శక్తిని బట్టి నేను ప్రజల కోసం ఇలా చేస్తాను.
అంటే పౌలు గారు ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, ప్రజలైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు విశాలంగా ఎలా పడితే అలా జీవించడానికి నేను ఒప్పుకోను. వాళ్ళని ఇరుకుదారిలో మంచిగా జీవమునకు పోయే దారిలో వాళ్ళని ఒక పరిపూర్ణులుగా తీర్చిదిద్దాలని నా యొక్క ధ్యేయము. అందుకోసం నేను పోరాడుతున్నాను, స్ట్రైవ్ అవుతున్నాను అనే మాట చెప్పాడు. మనము పర్సనల్గా మరి మన తరపు ఇప్పుడు టీచర్ తన బాధ్యతగా తను చేస్తారు, పర్ఫెక్ట్గా క్లాస్ టీచ్ చేస్తారు, లెసన్ అంతా కూడా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ స్టూడెంట్గా తన బాధ్యత తను కూడా అటెన్షన్ పే చేయాలి ఒకటి. రెండవది దానికోసం వారు చదువుకోవాలి, అప్పుడే ఎగ్జామ్లో పాస్ అవుతారు. టీచర్ ఎంత 100% పర్ఫెక్ట్గా చెప్పినా స్టూడెంట్ తరపు నుంచి తన ఎఫర్ట్స్ పెట్టలేదనుకోండి, ఇప్పుడు స్టూడెంట్కి ఏమైనా ప్రయోజనం అయితే స్టూడెంటే తర్వాత కోల్పోవాల్సి వస్తుంది. సో అందుకనే పౌలు గారు అంతగా ఎందుకు ప్రయాసపడ్డారంటే, అయ్యో దేవుని బిడ్డలు, దేవుని సంఘం, ఇక్కడ కొలసి సంఘం గురించి రాస్తున్నాడు కాబట్టి ఉత్తరం, అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి మనిషిని కూడా మనలో కూడా మరి మనం ఓకే పాస్టర్లు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, లేదా ఎవరైనా వేరే వాళ్ళు మన కోసం ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మన కోసం. ఈ వ్యక్తి ఆత్మీయంగా ఉండాలి, ఈ వ్యక్తి దేవుని కోసం కొన్నిటిని అవసరమైతే కొన్నిటిని కాదనుకోవాలి, కొన్నిటిని కష్టంగా అయినా భరించాలి, ఈ కుటుంబం దేవుని కొరకు బలపడాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మరి మనకు పర్సనల్గా మనకి మనం ఈ ఇరుకైన దారిలో ప్రవేశించి ఆ ఇరుకు దారిలో నుంచి ప్రయాణం చేస్తూ ఉండటానికి మనకి ఇంట్రెస్ట్ ఉందా? ఎలాగైతే ఒక స్టూడెంట్ పర్సనల్గా తన ఇంట్రెస్ట్ తీసుకోవాలో అలాగే మరి మనము కూడా ఇంట్రెస్ట్ ఉందా? నేను కూడా ఈ ఇరుకుదారిలో ప్రవేశించి, ఈ ఇరుకుదారిలో నుంచి మనం ప్రవేశించాము, ఎప్పుడు రక్షణ పొందాము కాబట్టి, అయితే ఈ ఇరుకుదారిలో నుంచి వెళ్తూ ఉండాలి. దానికోసం కొన్ని దేవుడు నో చెప్తా ఉంటాడు, వాటిని కాదనుకోవాలి. ఆ సుఖాలని లేకపోతే ఆ యొక్క సంతోషాలని, లోకమిచ్చేటువంటి ఆనందాలని వద్దనుకోవాలి. అప్పుడే ముందుకు సాగిపోతూ ఉంటాం. ఇది దేవుని కోసం తప్పనిక ఈ పోరాటం. ఇది ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా ఇరుకుదారిలో వెళ్ళడానికి కొన్ని పోరాటాలు తప్పవు. విశాలంగా ఎలా పడితే అలా జీవించేస్తాను అంటే దేవుడు మెచ్చుకోడు కాబట్టి ఇరుకుదారి. ఇప్పుడు సైనికుడు ఉన్నాడండి, మన సిటిజన్స్ని ఎంజాయ్ చేసినట్టుగా సైనికుడు ఎంజాయ్ చేస్తాడా? మన పౌరులం, దేశ పౌరులం, సివిలియన్స్ అంటాం మనల్ని సివిలియన్స్ ఎంజాయ్ చేసినట్టుగా సోల్జర్స్ ఎంజాయ్ చేస్తారా అంటే లేదు. వాళ్ళన్నిటినీ కుటుంబాలను వదులుకోవాలి. మనలాగా వీకెండ్స్ అని చెప్పి ఎంజాయ్మెంట్స్కి, పార్టీలకి తిరగడానికి అవ్వదు. లేకపోతే మనకి ఇంట్లో చిన్న ఫంక్షన్ కానీ ఫంక్షన్లకు పరిగెత్తినట్లుగా సోల్జర్స్ అలా ఇంట్లో ఫంక్షన్లకు పరిగెత్తుకొని రావడానికి వీలవ్వదు. కొన్నిటికి నో చెప్పాలి చాలాసార్లు. అంటే పోరాడేటువంటి ఒక సైనికుడు ఎన్నిటికీ నో చెప్పుకొని అవతల ఎన్ని చేస్తూ ఉంటే, ఆ చల్లో అయినా వర్షంలో అయినా ఎండలో అయినా ఎంత చేస్తూ ఉంటే అప్పుడు దేశంలో ఉన్న దేశ ప్రజలు క్షేమంగా ఉంటారని ఆలోచన చేస్తున్నాడు. అలాగ మన కుటుంబం మనం దేవుని కొరకు, లేకపోతే మన జీవితం మనం దేవుని కొరకు స్థిరపడాలి అని అనుకుంటే ఇగో చాలాసార్లు చాలా వాటికి మనం నో చెప్పుకోక తప్పదు. ఇదే మనకి ఈ ఇరుకుదారిలో ఉన్న అనుభవం అనమాట. క్రీస్తు మార్గం. ఇరుకుదారి అంటే ఇంకో మార్గం, దానికి క్రీస్తు మార్గం. విశాల మార్గం అంటేనేమో లోక మార్గం. దాని ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా పడితే అలా ఏదైనా చేయొచ్చు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఏం చేసినా కూడా చెల్లిద్ది అంటారు. ఓకే, నువ్వు దీనికి ఇష్టమా, చేసుకో, వెళ్ళు అని. కానీ చివరికి దానివల్ల నాశనమే వస్తుంది. అది ఇక్కడ రాస్తుందన్నమాట. మరొక మాట చదువుదాము. కొలస్సీ 2వ అధ్యాయంలో 1-2 వచనాలు. కొలస్సీ 2వ అధ్యాయంలో 1-2 వచనాలు. పౌలు గారు ఎంత నిస్వార్థంగా ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఇప్పుడు ఈ ఉత్తరం ఇక్కడ కొలసీ పత్రిక రాశాడు కాబట్టి కొలసీలో ఉన్న వారికి, సో కొలసీలో ఉన్నటువంటి ప్రజల గురించి చెప్తున్నాడు. అలాగే లవోదికయ వారి కొరకు, అలాగే ఇంకెవరైతే ఈయన డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ టు ఫేస్ చూడకపోయినా కొందరి గురించి విన్నాడు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా పోరాడుచున్నాను అనే మాట మరలా 2వ వచనంలో 2 సార్లు వాడటం జరిగాడనమాట. నేను ఎంతగా పోరాడుచున్నాను. ఎందుకయ్యా నువ్వు ఎంతగా పోరాడుతున్నావు, నీకేమన్నా బ్యాంకులో ₹1,00,000 వేస్తారానా అంటే లేదు, అందుకోసం కాదు, కానీ ఇదిగో ప్రజలైనటువంటి వారు ప్రేమయందు అతకబడాలని సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారు. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఏమండి? ఐశ్వర్యం అనే పదం మనందరికీ ఇష్టమైద్ది,
కానీ గ్రహింపు యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే. ఏంటి ఈ పదహానికి ఉన్నటువంటి ఈ సెంటెన్స్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అంటే, ఏమంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు, ఒక మ్యూజిక్ గురించో లేకపోతే ఒక దాని గురించో, ఆ యొక్క మ్యూజిక్ లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి, దాని గురించిన నాలెడ్జ్ ఒక వ్యక్తి తెలుసుకొని ఉంటే, ఆ వ్యక్తి తెలుసుకుంటూ ఉండటం ద్వారా దాని ద్వారా అతను ఏమైపోతాడో తెలుసా, ఒక స్కిల్ఫుల్, ఒక మంచి పాండిత్యం సంపాదించిన నాణ్యమైనటువంటి ఒక ప్రొఫెషనల్ అయిపోతాడు. దాని ద్వారా ఆయనకి అనేక ప్రయోజనాలు వస్తాయి. అంతే కదా, ఒక ఫీల్డ్లో ఎవరైతే మాస్టర్స్ అవుతారో, ఒక ఫీల్డ్లో ఎవరైతే స్కిల్ఫుల్గా ఉంటారో ఒక సబ్జెక్ట్, ఒక విషయంలో, వాళ్ళకి అది సకల ఐశ్వర్యాన్ని తీసుకొని, సో మనం కూడా సకల గ్రహింపు కలిగిన సకల ఐశ్వర్యాలు కలిగి ఉండాలంటే క్రీస్తులో ఆత్మీయ జీవితాల పట్ల, ఆత్మీయుల పట్ల, ఆత్మ విషయాల పట్ల సకల ఐశ్వర్యం కలిగిన వారమై ఉండాలి అని చెప్పి క్రీస్తును, మనమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్నాయి. క్రీస్తుని తెలుసుకోవాలని, అంతేగాని ప్రజలందరి అకౌంట్లో ₹1,00,00,000 రావాలి, అందరికీ ఒక ఇంకేదో రావాలని అందుకోసం ఈయన పోరాడుతున్నానని చెప్పట్లేదు. అఫ్కోర్స్ వాటి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తాడు, తప్పేమీ లేదు. పాస్టర్లుగా లేకపోతే ఇతరులు కూడా ప్రార్థన చేస్తారయ్యా, ఈ కుటుంబానికి మంచి పోషణ జరగాలి, ఈ కుటుంబానికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అభివృద్ధి కలగాలి, ఇవన్నీ ప్రార్థన చేస్తాం. వాటన్నిటికీ మించి ఈ భక్తుడు అంటున్నాడు, ఇంకా మీరు క్రీస్తుని ఎక్కువగా తెలుసుకున్నవారు, స్పష్టంగా తెలుసుకున్నవారై ఉండాలని నేను ఎంత పోరాడుతున్నాను అంటున్నాడు. ఆదరణ కూడా పొందాలి, మీ హృదయాల్లో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నాను అని. సో దీన్ని బట్టి ఇరుకు మార్గంలో ఉన్నటువంటి వారు ఏంటంటే పోరాడేటువంటి వారు. ఎందుకోసం పోరాడేవాళ్ళు అంటే వాళ్ళ జీవనోపాధి కోసం కాదండి. ఇరుకు మార్గంలో ఉండేటువంటి వారు నిజంగా పౌలు గారు ఎన్నిటినో త్యాగం చేసుకుని అక్కడ ఉన్నటువంటి బిడ్డల కోసం వారు అభివృద్ధిలోనికి రావాలి. మనం కూడా ఇరుకుదారిలో వెళ్తున్న మనం కష్టపడుతూ మనం పోరాడాల్సింది ఏంటంటే ఇతరుల కొరకు, మన కుటుంబము, మన సంఘ సభ్యులు, లేకపోతే ఇతరులు రక్షణ పొందిన వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని చెప్పేసి. ఇది ఒక సైనికుడిగా, ఒక చక్కని పౌలు గారు పోరాడుతున్నాను అన్నాడు. దానికోసం పోరాడుతున్నాడు, పోరాడే మనస్తత్వం కలిగిన వాడు. దానికోసం ఎంతైనా నేను వెళ్ళి దీనికోసం సాధించుకొస్తాను అంటారు చూసారా. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ యొక్క హక్కుల కోసం కొందరు పెద్దలు వెళ్ళి వాళ్ళ కోసం మేము పోరాడతామంటారు చూడండి సొసైటీలో. అలాగా మనం దేవుని కోసం, దేవుని రాజ్యం కొరకు, దేవుని బిడ్డల కొరకు, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం పోరాడే వారంగా ఉండాలి. ఇరుకుదారిలో ఉండాల్సిన విధానం ఇదనమాట. అది మనం చేయాల్సినటువంటి పని. ఇరుకుదారిది కానీ ఇది జీవంకు నడిపించే దారండి. అందరి కోసం అన్నీ చేసి నీకేం సంపాదించుకుంటావన్నా నీ జీవితం ఎప్పుడంటే మన కోసం మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకేం తక్కువ చేయడు దేవుడు. ఇతరుల కోసం పోరాడమని చెప్తున్నారు, ఇతరుల కోసం ప్రయాసపడమని చెప్తున్నారు. ఎస్, దేవుడు ఇస్తాడు. అయ్యా వాళ్ళ ఆత్మీయులు కావాలని నేను వాళ్ళ కోసం పోరాడుతున్నానంటే ఎస్, నువ్వు వాళ్ళ కోసం ఆత్మీయంగా పోరాడుతుంటే దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే అప్పుడు యోబు పరిస్థితి ఏమైంది? 2 ఆశీర్వాదాలతో నింపడి ఇంతకుముందు ఉన్న దానికన్నా. సో మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు పోరాడేటువంటి వారంగా ఉంటామో, ప్రయాసపడే వారంగా ఉంటామో, క్రీస్తు జీవితమే అదండి. క్రీస్తు తన కోసం రాలా ఈ భూమి మీదకి, మన కోసం వచ్చాడు. సో క్రీస్తు మార్గమే అది. ఆయన అన్నీ నో చెప్పుకొని ఆయన మన కోసం ప్రయాసపడ్డాడు. ఇది మనకి ఇరుకు మార్గంలో నేర్పించేటువంటి విషయం అంటే. ఇలా అందుకనే ఒక మాట చెప్పాడు పౌలు గారు, ఒక మాట వాడటం జరిగింది. 1 కొరింథీ 9వ అధ్యాయంలో 25, 9:25. ఇరవై 27 దాకా చదవండి. సో ఇప్పుడు దాకేమో నేను ఇతరుల కొరకు పోరాడుతున్నాను అన్నాడు, ఇతరుల క్షేమం కోసమని. ఇప్పుడు మళ్ళీ పౌలు గారు కూడా ఆయన ఏమంటారంటే ఇతరులకి బోధించిన తర్వాత మళ్ళీ నేనేమన్నా దారి తొలగిపోతానేమని చెప్పేసి, నేనేమన్నా భ్రష్టుడిని అయిపోతానో, మళ్ళీ నా గురించి కూడా నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే ఇతరులకు మనం త్యాగం చేస్తాం, ఓకే, ఇతరుల కోసం చేసిన మంచిదే. కానీ మనం కొన్నిసార్లు మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం, టెంప్ట్ అయిపోతూ ఉంటాం, శోధనలకు మునిగిపోతూ ఉంటాం. అయ్యో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మరి నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? నా ద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు, వాళ్ళు బాగానే బలపడ్డారు, మరి నేను ఎప్పుడు చేసుకోవాలి? మళ్ళీ నా కోసం నాకు ఏదైనా ఆశలు రావచ్చు. అప్పుడు దేవుడు అంటాడు, నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. అందుకే పౌలు అన్నాడు నా శరీరాన్ని, ఎందుకంటే నా శరీరం దారి తప్పిపోతే మళ్ళీ ఇరుకు దారిలో నుంచి విశాలమైన దారిలోకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే ఏమైపోవాలి?
అందుకే నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే ఇక్కడ కొన్ని బౌండరీస్ పెట్టుకుంటున్నాను నా శరీరానికి అని దీని అర్థం. నా శరీరం అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటుంది. అలా కాదు, కొన్ని దాన్ని నలగొట్టుకుని లిమిటేషన్స్, ఆ ఇరుకులో ఉన్న వాళ్ళు ఆ లిమిటేషన్స్లో ఉంటారు. ఎలా పడితే అలా వెళ్ళటానికి అవ్వదు కదా. సో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని, ఆ ఇరుకుదారిలో నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు దీని దృష్టిని, దీని గమ్యస్థానం క్రీస్తు, అది జీవమునకు పోయేదాన్ని. అలా కాదనుకుంటే 2 నిమిషాల పని లేదా 1 నిమిషం పని విశాలంగా బ్రతకాలనుకుంటే ఈ లోకంలో విశాలంగా ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు, కానీ అది నాశనానికి పోయేదాన్ని. సో ఈ రోజున ప్రశ్న ఏంటంటే మనకి మరి దేవుడు యేసుక్రీస్తు వారే స్వయంగా స్పష్టంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు యేసుక్రీస్తు వారి మాటలు అవి. దాన్ని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలని బైబిల్ స్కాలర్స్ పండితులు ఇచ్చిన అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని దానికి పేరు, టైటిల్స్ ఇచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ప్రసంగాలన్నీ చేశారు. అక్కడ 5, 6, 7 అధ్యాయాల్లో చూస్తే కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు వారు చేసినప్పుడు స్వయంగా చెప్పిన మాటల్లో ఎన్నో మాటల్లో ఇది కూడా ఒకటి. ఇరుకు మార్గం నుంచి విశాల మార్గం గురించి చెప్పాడు. సో మనం ఫైనల్గా ఏం నిర్ణయించుకుంటున్నాం? ఇరుకు దారిలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా, విశాల దారిలో ఇష్టం వచ్చినట్టు జీవించి చివరికి నాశనం అయిపోవడానికి ఇష్టపడుతున్నామా? సాతానుడు ఏమంటే నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, ఏం తప్పు లేదు. వాళ్ళు ఇది వద్దంటారు, వీళ్ళు ఇదొద్దంటారు, అది వద్దంటారు, ఇది వద్దంటారు, కానీ అవన్నీ విట్టి మాటలే, నువ్వు చెయ్యి, ఏం పర్వాలేదు, ఎట్లా చేసినా నీకేమవ్వదు, నువ్వు ఎట్లా చేసుకున్నాను కూడా నీ ఇష్టం, అవన్నీ ఉట్టిదే, ఓరక పని పాటలుగా వీళ్ళంతా నిన్ను ఆపాలని చూస్తారు. దేవుడే కదా నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, దేవుడే కదా నిన్ను పుట్టించాడు, నిన్ను దేవుడేమి రిస్ట్రిక్షన్ చేయట్లేదులే అన్నట్లుగా సాతానుడు ఆలోచనలు పుట్టిస్తారు. నన్ను కొంతమంది అడిగారు, అన్న వాళ్ళు పలానప్పుడు పలానా చేస్తారు కదా, మరి మీరెందుకు చేయట్లేదు అని. నేను ఇది తెలుసుకున్నాను, నేను అర్థం చేసుకున్న పర్సనల్గా, ఇది నా కన్విక్షన్. అది వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అది వాళ్ళ ఇష్టం, ఇది నా కన్విక్షన్. అందుకే నేను నా దగ్గరకు వచ్చేసరికి నేను కొన్ని వద్దంటాను. నన్ను అడిగారు కొంతమంది, ఎందుకన్నా మీరు మంగళసూత్రం కట్టించరు పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే అది వద్దంటారు, ఇది వద్దంటారు, చర్చిలోనేమో డెకరేషన్ వద్దంటారు. ఒకప్పుడు తెలియనప్పుడు నేను అన్నీ ఏదో చేసేవాడిని, కానీ అది ఇంపార్టెంట్ కాదు నాకు. దానికన్నా ఇంపార్టెంట్ ఇదిగో ప్రజలు క్రీస్తుని పూర్తిగా తెలుసుకోవాలి. పౌలు ఏ విధంగా అయితే అన్నాడు, ప్రజలు సంపూర్ణ గ్రహింపు కలిగిన వారై ఉండాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ నేను దానికి ఇంపార్టెన్స్ ఏదో ఓరక డెకరేషన్ చూసేసి అబ్బా ఎంత బాగుందని నలుగురు చెప్పుకునే అంతవరకు ఉంటే ఏం ప్రయోజనం? ఒక పాస్టర్గా నేను ఏం చేయగలుగుతున్నా? దేవుని పిల్లల్ని ఏమన్నా ఆత్మలో పెంచుతున్నానా? అది నాకు రేపొద్దునే దేవుడు నన్ను పిలిచి పలానా 2025వ సంవత్సరంలో నువ్వు చర్చిలో ఎందుకు డెకరేషన్ చేయలేదు అని నన్ను అడగడు. కానీ పలానా 2025వ సంవత్సరంలో నువ్వు ఎందుకని వాళ్ళని ఆత్మీయంగా ఇంకా పోషించలేదు, బలపరచలేదని నన్ను అడుగుతాడు. అర్థమైందండి? అంటే నన్ను నేనుగా ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, అలాగే మనందరి జీవితం గురించి దేవుడు ప్రశ్నిస్తాడు. నీకు నేను 2025వ సంవత్సరం ఇచ్చాను, 2025వ సంవత్సరంలో నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగావు, ఎంతవరకు దేవుని అర్థం చేసుకున్నావు, ఎంతవరకు ఇతరుల కొరకు నువ్వు పోరాడావు, ఎంతవరకు నీ కుటుంబం కోసమే నువ్వు పోరాడుకున్నావు, ఎంతసేపటికి నీ పిల్లల కోసమే నువ్వు పోరాడుకున్నావు, ఎంతసేపటికి నీ క్షేమాన్ని గురించే నువ్వు ప్రయాసపడ్డావు. కానీ ఏం పోరాడావు నువ్వు నా రాజ్యం కొరకు, నా సంఘంలో నా బిడ్డల కోసం నువ్వేం చేసావు అని దేవుడు అడుగుతాడు. ఒకవేళ పౌలుని కానీ దేవుడు ఆ ప్రశ్న అడిగితే పౌలు ఎంత చక్కగా సమాధానం చెప్పుకుంటాడో తెలుసండి. చూడండి 2 తిమోతి 4వ అధ్యాయం. ఇదేదో పాస్టర్ల కోసమే ఉన్న మాటలు కాదండి, మనందరికీ మాటలు ఇవి. 2 తిమోతి 4వ అధ్యాయం 7, 8 వచనాలు. బా ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. చూసారా పౌలు గారు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత విశ్వాసంతో చెప్తున్నాడో. మంచి పోరాటము పోరాడి తిని. ఎందుకంటే అతను పోరాడాడు నిజమే, అన్ని కష్టాలకి అనుభవించడానికి సిద్ధపడ్డాడు. తన సౌఖ్యం కోసమన్నా, తన క్షేమం కోసమన్నా, ఇతరుల ఆత్మీయమైనటువంటి భద్రత, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు సంఘాలు కట్టబడాలి, దేవుని పిల్లలు రక్షణ పొందాలి. అయ్యా దేవుని పిల్లలు రక్షణ పొందని వారు రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు ఇంకా ప్రభువులు ఎదగాలని, ఆత్మీయతలు ఎదగాలని, అది దేవుడు. అందుకోసం పౌలు కష్టపడ్డాడండి. పౌలు గారు ఎక్కడ 50,000 మందిగా కూర్చునే చర్చి 100 రోజుల్లో కట్టించాడండి, లేకపోతే 1000 మంది కూర్చునే చర్చిని 3 నెలల్లో కట్టించాడండి అని పౌలు గారి గురించి ఎక్కడ ఇట్లా రాసలేవండి. అవి స్ట్రక్చర్ కాదు ఏమండి, రాళ్లతో కట్టే స్ట్రక్చర్ గురించి ఎక్కడ ఏ మందిరం కట్టడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే యెరూషలేం దేవాలయాన్ని కూడా దేవుడు రాయి మీద రాయి లేకుండా పాడు చేస్తానన్నాడు, చేశాడు కూడా. అది రాళ్లతో కట్టబడినవి కాదు మనకు కావాల్సింది. మెయిన్ మందిరాలు అంటే దేవుని యొక్క ఆత్మలు కట్టబడటం,
మనం ఈ మందిరం ఈ 4 గోళ్ల మధ్య ఈ చిన్న ఇరుకింట్లో కూర్చున్నా ఒకటే, లేకపోతే ఏదో పెద్ద ఫంక్షన్ హాల్లో కూర్చొని ఆరాధన చేసుకున్నా ఒకటే. హృదయం ఏంటి, ఆత్మీయంగా ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. రేపొద్దున పరలోకంలో అడిగే ప్రశ్నలు అదనమాట. అందుకే పౌలు గారు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించుతుంది. ఆయన చాలా ధైర్యంగా, ఎందుకంటే ఆయనకి తెలుసు నా జీవితాన్ని నా కోసం, నా కుటుంబం కోసం, నేనేదో ప్రాకులాడలా, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు జీవించాను అని. సో రేపొద్దున మనం చెప్పగలమా, ఎస్, నేను నా కోసం కాదు, నేను కష్టపడిన దాంట్లో, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగంలో, దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యంలో, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో, దేవుడు నాకు ఇచ్చిన వనరులలో నేను దేవుని కోసం ఎక్కువ కష్టపడ్డాను. ఎస్, ఇది నేను పోరాడా, ప్రయాసపడ్డా, నాకు ఒక మంచి కిరీటం ఉంది ఇప్పుడు అక్కడ అని ధైర్యంగా చెప్పగలమా? ఏం చేస్తున్నాం? 2026 సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన కోసం మనం ఏదో సంపాదించుకొని ఈ 2026 సంవత్సరంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవ్వాలనో, లేకపోతే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన ఆస్తిపాస్తులు ఇంకా పెద్దవి అయిపోవాలనో, అందుకోసం కాదండి. అది లోకం అలా ఆలోచన చేస్తుంది. విశాల మార్గం. లోకం ఏం ఆలోచన చేస్తుందంటే, గత సంవత్సరం నీ యొక్క బ్యాలెన్స్ ఇంతే, ఈ సంవత్సరం నీ బ్యాలెన్స్ పెంచుకోవాలి. పోయిన సంవత్సరం నీ యొక్క కుటుంబ పరిస్థితి ఇంతే, కానీ ఈ సంవత్సరం నీ కుటుంబం ఇంకా సొసైటీలో ఇంత పెద్ద స్టేటస్కి చేరాలి. ఇది లోకం నేర్పించే విధానం. ఎంత విశాలం, నీ ఇష్టం, ఎలా అయినా ఉండు, పెద్ద స్థాయికి. కానీ ఇరుకు మార్గం ఏంటో తెలుసా? నిన్ను ఎంత కుదించి ఉంచిద్దంటే, ఇరుకు మార్గం చాలా కుదించి ఉంచిద్ది అనమాట, చాలా తగ్గింపుతో ఉంచిద్ది అనమాట ఇరుకు మార్గం. నేను చాలా అది ఇరుకు మార్గంలో ఉన్నటువంటి ఎంతవరకు అడ్జస్ట్ అయితే అంత లిమిట్స్, బౌండరీస్ అనమాట. దేవునిలో మనం లిమిట్లు కాదు, దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు, ఏమండి. బట్ లోకపరమైన ఆశలు, లోకపరమైన సంపాదన, లోకపరమైన విషయాలు, వాటి విషయంలో మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు అనమాట. రేపొద్దున అది సాధించుకోవాలి. కానీ ఈ భూమి మీద ఏముందండి, మనకన్నా ముందు కోటేశ్వర్లు ఎంతోమంది చనిపోయి వెళ్ళిపోయారు. హైదరాబాద్ గురించే ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు హైదరాబాద్లోనంట నవాబులు ఉండేవాళ్ళంట, ఆయన రాయల్స్ రాయ్ కారు కొంటే చెత్త వాటికి కూడా వాడాడంట, ఆయన స్టేటస్ అంత. ఏమంటే ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళంతా? జీవించారు, అయిపోయింది. కానీ ఈ పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్ చెప్పగలరా వాళ్ళు? మంచి పోరాటం పోరాడాను. మన జీవితం ఒక పోరాటం అండి. దేవుని సంఘం కోసం నేను పోరాడా. దేవుని సంఘం కట్టబడాలని, ఆత్మలు సంపాదించబడాలని, దేవుని రాజ్యం కట్టబడాలని. ఎందుకండి ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఎందుకు ప్రాణాలు పెట్టి చనిపోయారు? వాళ్ళకి పని లేక, కుటుంబం వాళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, లేకపోతే మరి ఇంకా ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. గ్రాహం స్టెయిన్స్ గారు కానీ, మరి ఇంకా దేశంలో ఎంతోమంది. ఎందుకో తెలుసా? ఆ దేవుని కోసం ఇరుకు మార్గంలో తల వంచుకొని జీవించారు కాబట్టి. లైఫ్ని దేవుని కోసం దేవుడు తర్వాత అన్నీ చూసుకుంటాడండి, మనకేం తక్కువ చేయడు, భయపడిన అవసరంలా. సో ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళకి పోరాటం ఇది. కానీ ఈ పోరాటంలోనే గొప్ప అత్యధిక విజయం క్రీస్తు జయించాడు, సమాధినే జయించాడు. మనం కూడా గొప్ప విజయాన్నే మనకి ఇస్తాడు. ఈ పౌలు వల్లే మనం చెప్పగలిగి ఉండాలి. మంచి ఇదేదో ఊరక చాలామందికి అలవాటు అయిపోయిన ఓడేంటంటే, ఎవరైనా చనిపోయారనిపోగానే ఆ పోస్టర్ పెట్టేస్తారు ఒకటి, అన్నయ్య గారు చనిపోయారు, మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాక్యం ఒకటి రాయాలి, ఫస్ట్ ఇది రాస్తారు పైన, మంచి పోరాటం పోరాడు. మంచిదే, వాక్యాలు అక్కడ రాసుకోవడం తప్పలేదు. కానీ బ్రతుకున్నప్పుడు జీవించటం కోసం ఇచ్చిన వాక్యాలండి ఇవి. చచ్చిపోయిన తర్వాత ఏదో వాల్ పోస్టర్ మీద రాయించుకోవడానికి కాదు, ఏమండి. ఇదన్నమాట మనం జీవించవలసింది. కాబట్టి ఇరుకు మార్గంలో జీవించుదామంటే చాలా వాటికి మనం నో చెప్పుకోవాలి. ఎస్, వాటికి నో చెప్పుకుందాం. చాలా విషయాల్లో మనం కాదనుకోవాలి. చాలా విశాలమైన వాటిని వద్దనుకోవాలి. దేవుని కోసం ఎంత తగ్గించుకొని ఉంటే అంత గొప్పగా. అంటే దేవుడు మనల్ని ఏమి అంటే కడుపు నిండా తినొద్దని దేవుడు చెప్పట్లేదు, వస్త్రాలు మంచిగా కట్టుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. కొంతమంది అలా అనుకుంటారు, అలా కాదు. దాని అర్థం ఏంటంటే, దేవుని కొరకు, దేవుని గౌరవాన్ని, దేవుని గౌరవించడం కోసము, దేవునికి ధిక్కరించే పరిస్థితులు ఏవైతే మనకు అడ్డొస్తాయో వాటికి నో చెప్పి దేవుని సంతోషపెట్టడం కోసం కష్టమైనా ముందుకెళ్ళడం. అది అనమాట. దేవుడు తినొద్దనలా, వస్త్రాలు కట్టుకోవద్దని చెప్పాలి, ఏమండి. కొంతమంది ఎట్లా ఆలోచన చేస్తారంటే, ఇంక ఇరుగుదారిలో జీవించడం అంటే ఒక సన్యాసిలాగా ఎక్కడో బట్టలేం లేకుండా కొండల్లోకి వెళ్ళిపోయి ఎట్లనో జీవించాలి అనుకుంటారు. దేవుడు అలా పెట్టాలి. సొసైటీలో పెట్టాడు మనల్ని కుటుంబాల మధ్య పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? ఆయన సాక్షులంగా బ్రతకాలని. అంతేగాని ఎక్కడో ఋషుల్లాగా అడవుల్లో పెట్టలేదండి, మనల్ని కొండల్లో పెట్టలేదు, సమాజంలో పెట్టాడు. ఎందుకంటే మనం ఈ ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడాలి, ఒక రోజున దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలని. క్రీస్తు చనిపోయి వెళ్ళిపోయారు, కానీ మనకి ఇప్పుడు బాధ్యత అప్పగించాడు. ఇది క్రీస్తు మార్గంలో అనేకులు నడిపించడానికి. మనం మరి ఆ బాధ్యత చేద్దాం దేవుని కొరకు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. అవును ప్రభా, ఇరుకు మార్గం కానీ అదే జీవం కలిగించేమా.
కాబట్టి ఇక్కడ చేరిన మేమంతా కూడా ఎంత ఇరుకైనా నీ కొరకు ఎంత కష్టాలైనా ప్రయాసాలు పోరాటాలు పడి అయ్యా ఈ విధంగా ఆత్మీయంగా మేము కూడా నీ కొరకు జీవించేవారుగా నీ రాజ్యం కట్టడానికి మమ్మల్ని వాడుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బల్లలో పాల్గొనడానికి మనం హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తలలో మంచి కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా హృదయాలు దేవుని కొరకు సిద్ధపాటు చేసుకుందాం. యేసుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. యేసు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేట్టుకై అన్నాడు. క్రీస్తు మన కొరకు ఎంత ఇరుకు కష్టాన్ని అనుభవించాడు, ఎంత బాధకరమైన వేదనలు భరించాడు, అది జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు భరించిన వేదనను జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు చనిపోయిన విధానాన్ని మనం అర్థం చేసుకుందాం. క్రీస్తు మనల్ని ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడు, మనల్ని ఎంతగా ఓదార్చాడు. ఒకవేళ క్రీస్తు కానీ మనకు చనిపోకుంటే మనకి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం, మన పాపాలు క్షమించబడేవి కాదు. కానీ క్రీస్తు వారు వచ్చి మన కొరకు శిలువలో చనిపోయారు కాబట్టి మనకి విమోచన కలిగింది, మనకు పాప క్షమాపణ వచ్చింది. కాబట్టి ఆ క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ దేవాతి దేవుని అయోగ్యంగా బల్లలో చేయవేద్దంది. ఏదైనా మనసులో దేవుడు మనకి ఒక పాపాన్ని జ్ఞాపకం చేస్తుంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. అవును ప్రభా, నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నాను, క్షమించడితే ఇదిగో క్రీస్తు రక్తం మన హృదయాలను కడిగి శుద్ధీకరించినటువంటిది. ఆ విషయం మర్చిపోవద్దు. మన పాపములను మనం ఒప్పుకునేడలా క్షమించటానికి ఆయన నమ్మదగిన దేవుడు. సమస్త దుర్నీతి నుంచి క్రీస్తు రక్తం మనల్ని కడిగి శుద్ధీకరించును. కాబట్టి మన పాపములను క్రీస్తు దగ్గర ఒప్పుకుందాం. మన హృదయాల్లో మన కొరకు త్యాగమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణాన్ని మాకు ఇస్తున్నాం. ఈ లోకంలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్నెన్నో ఉన్నప్పటికీ అవేవి కూడా మాకు ఆశీర్వాదకరం కాదు. కానీ క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడమే మా గొప్ప ఆశీర్వాదం అని మేము తెలుసుకున్నాం తండ్రి. ఒకప్పుడు మేము పాపులమై ఉండగా మమ్మల్ని వదిలిపెట్టకుండా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు పంపించి మమ్మల్ని విమోచించావు, నరక శిక్ష నుండి మమ్మల్ని తప్పించావు, మా పాపాలు క్షమించావు. అయ్యా మా హృదయాలు నీవు పరిహారం చెల్లించు మా పాపాల కొరకు. అందుకొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ దేవా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, మా జీవితాల్లో మమ్మల్ని, మా హృదయాలను, మా పాపాన్ని కడగలిగినది ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. అందుకనే పరలోకం నుంచి నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించాం. అయా క్రీస్తు పాపము లేనివాడిగా మా కొరకు ఈ లోకంలో జన్మించి, పాపము లేనివాడిగా మా కొరకు క్రీస్తు జీవించి, తన పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకే సిలువలో దారులుగా కార్చి తన ప్రాణాన్ని అప్పగించి అయ్యా మా హృదయ పాపాలన్నిటినీ కడిగివేసి ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధులు అని, నీతిమంతులని తీర్చిదిద్దారు. ఇక మీదట మేము దోషులము కాదు, నిర్దోషులమని నీ కోర్టులో క్రీస్తు వారి ద్వారా నువ్వు నిర్ణయించావు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొను. నిత్యుడు వగు తండ్రి, ప్రేమగల దేవా, మహోన్నతుడా, మేము పాపులమని నువ్వు తెలుసుకొని మాకు సహాయం చేయాలని నీ కుమారుని పంపించి అయ్యా నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నువ్వు ఇచ్చిన గొప్ప పాప క్షమాపణను బట్టి, అలాగే నిత్య జీవమును బట్టి నీ స్తోత్రాలు అయ్యా. మరి బలలో పాల్గొని క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇక్కడ చేరవచ్చిన మా అందరికీ సహాయం చేశావు, నీ స్తోత్రాలు
తండ్రి, ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరు ఎలాంటి బాధలో, కన్నీటి దుఃఖంలో ఉన్నారో నీకు తెలుసు. హృదయంలో చెప్పుకోలేని కన్నీటితో ఉండొచ్చు, కానీ అందరి హృదయాలని చూస్తున్న దేవుడవు నీవు. వారి హృదయంలో ఉన్న కన్నీటిని తుడిచి ఓదార్పు దయచేసి నీవే వారిని ధైర్యపరిచి వారి చీకటిని పారదోలి నీ వెలుగు వారికి ప్రకాశింపజేసి వారి జీవితాల్లో అయ్యా నీ ఆనందమును దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి, ఎంతోమంది ఈ లోకంలో ఇంకా సువార్త తెలియక నశించిపోతున్న వారు ఉన్నారు ప్రభా. వారికి మేము క్రీస్తుని గూర్చిన ఈ ప్రేమ సువార్త తెలియజేసి అయ్యా నరకానికి వెళ్లకుండా వారిని కాపాడినట్లుగా ఈ సువార్త ప్రకటించడానికి మీరు మమ్మల్ని నీ సాధనాలుగా వాడుకొనమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో మనం గడిపే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈ దినం జనవరి మాసంలో, ఇక ఇది చివరి ఆదివారం. అప్పుడే ఒక నెల రోజులు అయిపోతుందా అని అనిపిస్తుంది, క్రొత్త సంవత్సరం వచ్చి కూడా. కానీ దేవుని కృపను బట్టి మరి మనకి చక్కగా ప్రతి వారం కూడా చక్కని వాక్యాలు విన్నాము. ఈ యొక్క జనవరి మాసంలో ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని అనేక విషయాలతో మనల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వచ్చాడు. అనేక గొప్ప విషయాలు జరుగుతూ వచ్చినాయి. అనేక ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రార్థనలకు అనేక జవాబులు కూడా దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రార్థించాము అనేక విషయాలు. రెప్సిబా వాళ్ళకి దేవుడు పాపనిచ్చాడు లాస్ట్ సండే, సంతోషం. అలాగే కుమార్ బ్రదర్ వాళ్ళకి కూడా మరి బాబు పుట్టాడు మొన్నటి దినమున. సో మీ ప్రార్థనలు బట్టి థ్యాంక్స్ చెప్పమన్నారు మరొకసారి కుమార్ బ్రదర్ కూడా, ఇక్కడ ఉన్న సంఘానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రవీణ్ అన్న వాళ్ళు కూడా మరి ఇంటి కోసం, వాళ్ళ కోసం మనం ప్రతి శుక్రవారం అక్కడ ప్రేయర్ చేసేవాళ్ళం. లేకపోతే అంటే చెప్తా ఉండేది ప్రేయర్ రిక్వెస్ట్ కోసం అని. దేవుని కృపను బట్టి వారు కూడా, ప్రవీణ్ అన్న వాళ్ళు కూడా ఈ జనవరి మాసంలో మరలా కొత్త ఇంటికి చేరడానికి కూడా, అంటే పిల్లల గురించి మెయిన్ వాళ్ళ స్కూల్కి దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంతో చక్కగా అట్లాగా దేవుడు వాళ్ళకి మంచి ఇంటిని ఇచ్చాడు. ఒకరోజు వీలైతే వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగితే పెట్టుకొని వెళ్దాం మనం కృతజ్ఞత కూడికి. అలాగా దేవుడు కృత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కృత విషయాలతో నింపే దేవుడు అందరి కుటుంబాల్లో కూడా. ఇంకా దేవుని కార్యాలు ఈ సంవత్సరం అద్భుతంగా జరగాలని అందరి కోసం, ప్రత్యేకంగా స్పిరిచువల్గా మనం ఎక్కువగా దేవుని కొరకు వాడబడాలి ఈ సంవత్సరం. దానికోసం మనం ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాం. ఓకే రైట్. ఎవరికైనా ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? రాణి సిస్టర్ గారికి కూడా హెల్త్ బాగోలేదు, ఈ వారంలో 2 days ఫీవర్తో ఇబ్బంది పడ్డారు. సో రాణి సిస్టర్ గారి కోసం కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? అంత ఓకేనా? ఎగ్జామ్స్ జరుగుతున్నాయా ఎవరికైనా? ఓకే, పిల్లల ఎగ్జామ్స్ కోసం కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి, స్టూడెంట్స్ కోసం. ఓకే రైట్, ప్రార్థన చేసుకుందాం. ఇంకేమైనా ఉన్నాయి ప్రేయర్ రిక్వెస్ట్లు? ఇంకేం లేవు కదా? ఓకేనా? సరే, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీవు మమ్మల్ని నిజంగా ఎంతగా గొప్పగానో ప్రేమించావు. మమ్మల్ని ఎప్పుడు కూడా నీవు నిర్లక్ష్యం చేయలేదు ప్రభా. అందుకనే మాకెప్పుడు నువ్వు మంచి మేలేదో కీడేదో తెలియజేస్తూ మాకు మీ బుద్ధి జ్ఞానం నేర్పిస్తున్నావు దేవా. అందుకనే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు కూడా నేటి దినమున మాకు జ్ఞాపకం చేశావు. ఈ లోకంలో విశాలమైన ఇష్టం వచ్చినట్లు ఎలా అయినా జీవించవచ్చు, కానీ అది చివరికి నాశనమే అని చెప్పావు. కానీ ఇరుకైన మార్గం క్రీస్తు మార్గం, అనేక రిస్ట్రిక్షన్స్తో ఉన్నది, కానీ అదే గమ్యస్థానం జీవముతో కూడినటువంటిదని చెప్పావు. కాబట్టి ప్రభా, పౌలు జ్ఞాపకం చేసినట్లు ప్రయాసపడ్డాడు ఈ ఇరుకు మార్గంలో. మేము కూడా తండ్రి ఈ ఇరుకు మార్గంలో అనేక విషయాల్లో మేము వాటిని వద్దనుకున్న ఈ లోక స్నేహాలు, ఈ లోక సౌఖ్యాలు, ఈ లోక విధానాలు మేము వాటికి నో చెప్పి వాటిని వద్దనుకొని క్రీస్తు కొరకు ఎన్ని కష్టాలైన పట్టడానికి ప్రయాసపడతాం అనే ఒక ఆలోచనతో మేము ముందుకు సాగిపోయేవారిగా అయా ఈ 2026వ సంవత్సరంలో మమ్మల్ని నీ కొరకు వాడుకోనండి. ఎందుకంటే నీ కొరకు ప్రయాసపడిన వారిని వ్యర్థంగా వదిలివేసే దేవుడు కాదు, కానీ ఇది ఒక గొప్ప బహుమానం పరలోకంలో ఉన్నది. వారి కొరకు గొప్ప గొప్ప విషయాలు దాచిపెట్టావు. ఈ భూమి మీద కూడా వారికి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. కాబట్టి మేము ఆ విధంగా నీవిచ్చే దీవెనలు పొందుకోవడానికి ఇక్కడ చేరువచ్చిన వారందరికీ సహాయం చేయండి దేవా. ఈ 2026 సంవత్సరంలో ప్రవేశింపజేసి మొదటి నెల జనవరి నెల మొత్తం ఆదివారాలన్నీ కూడా వాక్యాలని ప్రార్థనలో గడిపే అవకాశాలు, శుక్రవారాలు అన్ని అవకాశాలు ఇచ్చావు, నీ స్తోత్రాలు. మరి ఈ జనవరి మాసం నుంచి మరలా క్రొత్త నెలలోకి వెళ్తున్నప్పుడు కూడా మీ కృపా కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరిని సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎవరి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నీకు తెలుసు, ఎవరి కుటుంబంలో ఏ చీకటి ఉన్నదో నీకు తెలుసు, ఎవరి కుటుంబంలో ఎలాంటి దుఃఖం ఉన్నదో నీకు తెలుసు. కాబట్టి వాటన్నిటికీ పరిష్కారం చేసి నీ యొక్క కృపాహస్తము ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. పిల్లల స్టూడెంట్స్ స్టడీస్ కోసం వారి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతుండగా
వారికి సహాయం చేయండి. పెద్దలు వారికి ఉన్న పని స్థలాల్లో ఉన్న ఛాలెంజెస్ వారికి నీ కృపాకార్యాలు జరిగించండి. అలాగే ఫ్యామిలీస్లో నీ యొక్క పీస్ఫుల్ సమాధానమైనటువంటి విషయాలను కలిగించండి అయ్యా. సంఘంలో కూడా నీ అభివృద్ధిని దయచేయమని, ఇలా ప్రతి ఒక్కరి విషయాల్లో ప్రతి ఒక్కరి సందర్భాన్ని నేను దీవించమని కోరుచున్నాం. అలాగే నీ బిడ్డలు గుప్పిలు విప్పించిన కానుక నీ మహిమ కొరకు వాడుకోనండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకుంటూ, నీ చిత్తమైతే మరలా ఆదివారం కలుసుకునేంత వరకు లేదా శుక్రవారం ప్రార్థన కలుసుకునేంత వరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారిక సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.